శ్రీ సాయి సచ్చరితం 49వ అధ్యాయం. వేదములు పురాణములు బ్రహ్మము లేదా సద్గురువును సరిగ్గా పొగడలేవు. అట్లయినప్పుడు మా వంటి మూర్ఖులు సద్గురువగు సాయిబాబాను ఎట్లు వర్ణించగలరు? ఈ విషయంలో మాట్లాడక ఊరుకునుటయే మేలని తోచుచున్నది. మౌనవ్రతం పూనుకొటయే సద్గురుని స్తుతించుటకు తగిన మార్గమని తోచును. కానీ సాయిబాబా సుగుణమును చూచినచో మా వ్రతం మర్చి మమ్మల్ని మాట్లాడినట్లు ప్రేరేపించును. మన స్నేహితులు కానీ బంధువులు కానీ మనతో లేకున్నచో మంచి పిండి వంటలు కూడా రుచింపవు. కానీ వారు మనతో నున్నచో ఆ పిండి వంటలు మరింత రుచికరంగా ఉండును. సాయి లీలామృతం కూడా అట్టిది. దీనిని మనం ఒంటరిగా తినలేము. స్నేహితులు బంధువులు కలిసినచో చాలా బాగుగా నుండును. ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారు ఇష్టానుసారం మాచే వ్రాయించెదరు. వారికి సర్వస్వ శరణాగతి యొనర్చి వారి అందే ధ్యానం నిలుపుటం మా కర్తవ్యం. తీర్థయాత్ర వ్రతము త్యాగం దానం కంటే తపస్సు చేయుట గొప్పది. హరిని పూజించుట తపస్సు కంటే మేలు. సద్గురుని ధ్యానించుట అన్నింటికంటే మేలైనది. కాబట్టి మనము సాయినామమును నోటితో పలుకుచు వారి పలుకులను మనం మననం చేయుచు వారి ఆకారమును మనస్సును భావించుకొనుచు వారిపై హృదయపూర్వకముగా ప్రేమతో వారి కొరకే సమస్త కార్యములను చేయుచుండవలను. సంసార బంధము నుండి తప్పించుకొనుటకు దీనికి మించిన సాధనం లేదు. పైన వివరింపబడిన ప్రకారం మన కర్తవ్యం మనం చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయం చేయును, తుదకు మోక్షం నిచ్చును. ఇక నీ అధ్యాయంలో కథల వైపు మరలుదుము. హరికానోబాను బొంబాయి పెద్ద మనుషుడొకడు తన స్నేహితుడు బంధువుల వల్ల బాబా లీలను అనేకం విని కానీ నమ్మలేదు. కారణమేమన్నా అతనికి స్వభావం. బాబాను స్వయంగా పరీక్షింపవలనని అతని కోరిక. కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు షిరిడీకి వచ్చాను. అతని తలపై జలతారుపాగా ఉండెను. అతని పాదములకు కొత్త చెప్పులు ఉండెను. కొంత దూరం నుండి బాబాను చూచి బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేయవలను అనుకొనెను. కొత్త చెప్పులు ఎచ్చట ఉంచవలను అతనికి తెలియలేదు. చెప్పులు మసీదు ముందొక మూలను పెట్టి బాబా దర్శనముకు పోయాను. బాబాకు భక్తిపూర్వకమైన నమస్కారం చేసి ఊదిని ప్రసాదమును బాబా చేతి నుండి అందుకొని తిరిగి వచ్చాను. మూలకు పోయి చూచరికి చెప్పులు కనిపించలేదు. చెప్పుల కొరకు వెతికాను, కానీ నిష్ప్రయోజనమయ్యాను. చాలా చిరాకు పడుచు బసకు వచ్చాను. అతడు స్నానం చేసి పూజ చేసి నైవేద్యం పెట్టి భోజనం కూర్చుండాను. కానీ తన చెప్పులు గూర్చి చింతించుచుండెను. భోజనాంతరం చేతులు కడుక్కుంటూ బయటకు వచ్చాను. ఒక మరాఠీ కుర్రవాడు తన వైపు వచ్చుట చూచాను. ఆ కుర్రవాడి చేతిలో ఒక కర్ర ఉండెను. దాని చివరన కొత్త చెప్పుల జత వేలాడుచుండెను. చేతులు కడుగుంటకు బాబా బయటకు వచ్చిన వారితో అతడు బాబా తనను పంపేయనని వీధిలో హరికాబేట జరికాపేట అని అరుచుచూ చెప్పినను. ఎవరైనా చెప్పులు తమవే అయినచో అతని పేరు హరి అనియు అతడి కానోబా కొడుకు అనియు అతని తలపై జరిపాగా కలదా అని సంగతిని పరీక్షించిన తర్వాత చెప్పులను నిలిచివేయమని చెప్పాను. ఆ కుర్రవాడు ఇట్లు చెప్పుటి విని హరికానోబా ఆశ్చర్యానందములకు పొందెను. కుర్రవాడి వద్దకు పోయి చెప్పులు తనవని రూఢీ చేశాను. అతడు తన పేరు హరి అనియు తాను కానోబా కుమారుడనియు తన తలపైన ధరించు జరిపాగాను చూచెను. ఆ కుర్రవాడు సంతృప్తి చెంది చెప్పులను ఇచ్చివేశాను. హరికానోబా మిక్కిలి ఆశ్చర్యపడెను. తన జల్తారు పాగా అందరికీ కనిపించవచ్చును గాని తన పేరు తన తండ్రి పేరు బాబాకి ఎట్లు తెలిసాను? అది ఏ షిరిడికి మొదట తన రాక అతడచటకు బాబాను పరీక్షించుటకై వచ్చాను. ఈ విషయం వల్ల అతడు బాబా గొప్ప సత్పరుషుడని గ్రహించెను. అతనికి కావలసినది బాబాను పరీక్షించటం. అది పూర్తిగా నెరవేరడం. సంతోషంతో నింటికి పోయాను. సోమదేవస్వామి బాబాను పరీక్షించుటకై ఇంకొకరు వచ్చిరి. వారి కథను వినుడు. బాబా కాకా సాహెబ్ దీక్షిత్
తమ్ముడు బాయిజీ నాగపూర్లో నివసించుచుండెను. 1906వ సంవత్సరంలో హిమాలయంకు పోయినప్పుడు సోమదేవ స్వామి అను సాధువుతో అతనికి పరిచయం కలిగెను. ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తరకాశీకి చెందినవారు. వారి మఠము హరిద్వారంలో కలదు. ఇద్దరు పరస్పరం తమ చిరునామను రాసుకొనిరి. 5 సంవత్సరముల పిమ్మట సోమదేవ స్వామి నాగపూర్ వచ్చి బాయేజీ ఇంట్లో దిగిన. బాబా లీలను విని సంతసించి షిరిడికి పోయి బాబాను చూడవలనని అతని గట్టి కోరిక కలిగను. బాయేజీ తన వద్ద నుండి పరిచేపు పుట్రోత్తములను తీసుకొని షిరిడికి పోయాను. మన్మాడు కోపన్గాం దాటిన పిమ్మట తాంగా చేసుకొని షిరిడికి పోవుచుండెను. షిరిడికి సమీపంలో రాగా మసీదుపై 2 పెద్ద జెండాలు కనిపించెను. సాధారణంగా యోగులు వేర్వేరు వైఖరులతోనూ వేర్వేరు జీవన పద్ధతులతోనూ వేర్వేరు బాహ్యాలంకరణతోనూ గుంతురు. కానీ ఈ పై గుర్తులను బట్టి ఏ యోగి యొక్క గొప్పతనం కనిపెట్టలేము. సోమదేవస్వామికి ఇదంతయు వేరే పందాగా తోచెను. 2 పతాకాలు లెగురుట చూడగానే తనలో తాను ఈ యోగి జెండా ఎందేల మక్కువ చూపవలను, అది యోగికి తగినది కాదు, దీనిని బట్టి ఈ యోగి కీర్తి కొరకు పాటుపడుచున్నట్లు తోచుచున్నదే అనుకొనెను. ఇట్లు ఆలోచించుకొని షిరిడీ పోవుట మానుకొని నిశ్చయించినట్లు తనతోనున్న ఇతర యాత్రికులకు చెప్పెను. వారతనితో ఇట్లనిరి: అట్లయినా ఇంత దూరం వచ్చితివేళ జెండాను చూచినంతలో నీ మనసు చికాకు పడినచో, షిరిడీలో రథం, పల్లకి, గుర్రం మొదలగు బాహ్యాలంకారం చూచినచో మరింత చికాకు పొందెదవు. సోమదేవస్వామి గాబరాపడి ఇట్లనెను: గుర్రములతోనూ పల్లకీలతోనూ జట్కాలతోనూ సాధువులను నేనెచ్చట చూచి ఉండలేదు. అట్టి సాధువులను చూచుట కంటే తిరిగి పోవుట మేలు అనెను. ఇట్లనుచు తిరిగి ప్రయాణముకు సిద్ధమయ్యెను. తక్కిన తోటి ప్రయాణికులను అతను తన షిరిడీ ప్రయత్నమును మాని షిరిడీలోనికి పొమ్మనిరి. అట్టి వక్రాలోచనం మానుమనిరి. బాబా ఈ జెండాలను కానీ తక్కిన వస్తువులను కానీ ఆడంబరములను కానీ కీర్తిని కానీ లక్ష్య పెట్టువారు కారని చెప్పిరి. అవన్నీ అలంకరించిన వారు బాబా భక్తులే కానీ ఆయనకేమీ అవసరం లేదు అని చెప్పినారు. బాబా భక్తులే, ఆయనకేమీ అవసరం లేదని, సంబంధం లేదని చెప్పినారు. వారి భక్తి ప్రేమ కొలది వారు వాటిని కూర్చిరని చెప్పిరి. తుట్టతుదకు ప్రయాణం సాగించి షిరిడీకి పోయి సాయిబాబాను చూచినట్లు చేసిరి. సోమదేవస్వామి మసీదు దిగువ నుంచి బాబాను దర్శించగానే అతని మనసు కరిగెను. అతని కండ్లు నీటితో నిండెను. గొంతుకు ఆర్చుకుని పోయెను. అతని కుంటి ఆలోచన అన్నయూ నడిగంటిపోయెను. ఎచ్చట మనశ్శాంతి శాంతించునో, ఆనందమును పొంది ఆకర్షింపబడునో అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలం. అది తన గురువు చెప్పిన దానిని జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతడు బాబా పాదధూళిలో దొర్లుటకు తహతహలాడెను. బాబా దర్శనం కొరకు దగ్గరగా పోగా, మా వేషం మా దగ్గరనే ఉండని, నీ ఇంటికి నీవు పొమ్ము, తిరిగి మసీదుకు రావద్దు. ఎవరైతే మసీదుపై జెండా ఎగురవేయుచున్నారో అట్టివారు దర్శనం చేయనేలా? ఇది యోగి లక్షణమా? ఇక్కడ ఒక నిమిషమైనా ఉండవద్దు అనెను. ఆ స్వామి మిగిలి ఆశ్చర్యపడను. బాబా తన మనసులోని గ్రహించి బయటికి ప్రకటించుచున్నారని తెలుసుకొనెను. అతడెంత సర్వజ్ఞుడు, తాను తెలివి తక్కువ వాడని, బాబా మహానుభావుడని గ్రహించెను. బాబా కొందరిని కౌగులించుకునుట, కొందరిని ఆశీర్వదించుట, కొందరిని ఓదార్చుట, కొందరి వైపు దాక్షిణ్యంతో చూచుట, కొందరి వైపు చూచి నవ్వుట, ఉదీ ప్రసాదమును కొందరికిచ్చుట, ఇట్లు అందరినీ ఆనందింపచేసి సంతృప్తి పరచుట చూచి తను నొక్కరినే ఎలా అంత కఠినంగా చూచుచుండెనో అతనికి తెలియకుండెను. తీవ్రంగా ఆలోచించి బాబా చేయిందంతయు తన అంతరంగమునున్న దానితో సరిగ్గా నుండవలని గ్రహించెను. దానివల్ల పాఠం నేర్చుకుని వృద్ధి పొందుటకు యత్నించవలను గ్రహించెను. బాబా కోపం మారు రూపంలో నున్న ఆశీర్వాదమే అనుకొనెను. కొన్నాళ్ళ పిమ్మట బాబా యందు అతనికి నమ్మకం బలపడెను. అతడు బాబాకు గొప్ప భక్తుడయ్యెను. నానాసాహెబ్ చాందోద్కర్. ఈ అధ్యయనం హేమట్ పంత్ నానాసాహెబ్ చాందోద్కర్ కథతో ముగించెను. ఒకనాడు నానాసాహెబ్ మసీదులో మహల్సాపతి మొదలగు వారితో కూర్చుని ఉండగా
బీజాపూర్ నుండి ఒక మహమ్మదీయుడు కుటుంబంతో బాబాను చూచుటకు వచ్చెను. అతనితో ఘోషా స్త్రీలు ఉండుటచే నానాసాహెబ్ అచ్చటి నుండి లేవదించెను. కానీ బాబా అతన్ని నివారించెను. స్త్రీలు వచ్చి బాబా దర్శనం చేసుకొనిరి. అందులోనొక స్త్రీ ముసుగు తీసి బాబా పాదములకు నమస్కరించి తిరిగి ముసుగు వేసుకొనెను. నానాసాహెబ్ ఆమె ముఖ సౌందర్యమును చూచి మరలా మరలా చూడగోరెను. నానా యొక్క చంచలమును చూచి స్త్రీ వెళ్ళిపోయిన పిమ్మటం బాబా నానాతో నిట్లనెను. నానా, అనవసరంగా చికాకు పడుచుంటివేలా? ఇంద్రియములను వాని పనులు చేయనిమ్ము. వానిలో మనం జోక్యం కలుగ చేసుకోకూడదు. దేవుడు ఈ సుందరమైన ప్రపంచం సృష్టించి ఉన్నాడు కాన అందరినీ చూసి సంతసించుట మన విధి. క్రమంగా మెల్లగను మనసును స్థిరపడి శాంతించును. ముందు ద్వారము తెరిచిచుండగా వెనక ద్వారం గుండా పోనేలా? మన హృదయం స్వచ్ఛముగా నున్నంత వరకు నేమీ దోషం లేదు. మనలో చెడ్డ ఆలోచన లేనప్పుడు ఇతరులకు భయపడనేలా? నేత్రములు వాని పని వాని నెరవేర్చుకొనవచ్చును. నీవు సిగ్గుపడి బెదరనేలా? శ్యామాచటే నుండిను, కానీ బాబా చెప్పినదేమీ గ్రహించలేకపోయాను. ఇంటికి పోవు దారిలో శ్యామ ఆ విషయమై నానాను అడిగాను. ఆ చక్కని స్త్రీ వైపు చూచి తాను పొందిన ఆ చంచలత్వం గూర్చి నానా చెప్పాను. బాబా దాని గురించి గ్రహించి ఎట్లు సలహా ఇచ్చెనో వివరించాను. బాబా చెప్పిన దాన్ని భావం నానా ఇట్లు చెప్పదొడంగాను. మనసు సహజముగా చంచలమైనది. దాన్ని ఉద్రేకించినట్లు చెయ్యరాదు. ఇంద్రియములు చలింపవచ్చును. శరీరమును స్వాధీనం అందించుకొనవలెను. దాన్ని యొరిమిపోవుట చెయ్యరాదు. ఇంద్రియములు విషయముల వైపు పరిగెత్తును, కానీ మనం వాని వంట పోరాదు. మనం ఆ విషయములను కోరకూడదు. క్రమంగాను నెమ్మదిగాను సాధన చేయటం వల్ల చంచలత్వమును జయించవచ్చును. ఇంద్రియములను మనము లోపడకూడదు, కానీ వానిని మనము పూర్తిగా స్వాధీనమందుంచుకొనలేము. సమయానుకూలముగా వానిని అణిచి సరిగ్గా ఉంచుకొనుచుండవలెను. నేత్రములు అందమైన వానిని చూచుట కొరకే ఇవ్వబడినవి. విషయములు సౌందర్యమును నిర్భయముగా చూడవచ్చును. భయమునకు గాని లజ్జకు గాని అవకాశం లేదు. దురాలోచనలతో మనసును నందించుకొనరాదు. మనసును ఎట్టి కోరికలు లేక భగవంతుడు సుందరమైన సృష్టిని చూడము. ఈ విధంగా ఇంద్రియమును సులభముగాను సహజముగాను స్వాధీనం చేసుకొనవచ్చును. విషయములను అనుభవించుటలో కూడా నీవు భగవంతుని జ్ఞప్తి అందించుకొనవద్దు. బాహ్యేంద్రియములను మాత్రం స్వాధీనం అందించుకొని మనస్సును విషయముల వైపు పరిగెడినచ్చినచో, వానిపై అభిమానముండనిచ్చినచో చావు పుట్టుకలకు చక్రం నశింపదు. ఇంద్రియ విషయములు హానికరమైనవి. వివేకము అనగా నిత్యానిత్యములకు భేదం గ్రహించుట. సారథిగా మనస్సును స్వాధీనమందించుకొనవలెను. ఇంద్రియములు నిచ్చవచ్చినట్లు సంచరింప చెయ్యరాదు. అటువంటి సారథితో విష్ణు పదమును చేరజాలము. అది ఏ మన గమ్యస్థానం. అది ఏ మన నిజమైన ఆవాసం. అచట నుండి తిరిగి వచ్చుట లేదు. శ్రీ సాయినాథాయ నమః. 49వ అధ్యాయం సమాప్తం.